ఇప్పుడు ఒక నిర్జీవమైనటువంటి వస్తువు ఉంది. సైన్స్ ఎంతవరకు చెప్తుందా అంటే మరి సైన్స్ కంటే మీరు గొప్ప, సైన్స్ కంటే గ్రంథాలు గొప్ప అంటే 100% గొప్ప. సైన్స్ ఎంతవరకు చెప్తుందా అంటే నిర్జీవమైనటువంటి వస్తువు కదలదు, అది మనందరికీ తెలుసు, అవునా కదా? మరి నిర్జీవమైనటువంటి ఈ భూమి ఎలా తిరుగుతుంది? అది సైన్స్ చెప్పలేదు. అర్థమవుతుందా? కోడిగుడ్డు నుంచి 21 రోజు పొదిగేస్తే పిల్ల వస్తుంది అనేటటువంటి విషయం, ఆ పిల్ల పైన పెంకుని ముక్కుతో పొడిచి బయటికి రావడానికి ముక్కు తయారవుతుంది, ఆ ముక్కుతో పొడుచుకొని బయటకు వస్తుందని సైన్స్ చెప్పగలిగింది. కానీ ఆ గాలి చొరబడని, అర్థమవుతుందా, వెలుతురు చొరబడని ఆ నిర్జీవమైనటువంటి ఆ కోడిగుడ్డులో జీవం ఎలా తయారైందో ఏ సైన్స్ చెప్పలేస్తుందా? ఒక అద్భుతం. మీరు ఒక్క క్షణం ఆలోచించితే ఇన్ని రోజులు అయిపోయాయి, ఇన్ని సంవత్సరాలు అయిపోయాయి, ఇన్ని నెలలు అయిపోయాయి, ఇంకా ఇన్ని రోజులు అయిపోయినా, ఇన్ని సంవత్సరాలు అయిపోయినా, ఇంకెన్ని సంవత్సరాలు అయిపోయినా ఆలోచించకపోతే మన జీవితాలలో వెలుగైతే రాదు. ఎందుకంటే సాక్షాత్తు ఆ దైవం చెప్తున్నాడు, మీరు మాయలో చిక్కుకొని ఉన్నారు. జ్ఞాన విజ్ఞాన యోగం భగవద్గీత 14వ అధ్యాయంలో మీరు మాయలో చిక్కుకొని ఉన్నారు. మాయ అంటే శని. అదే విషయం బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది. మీరు అపవాది యొక్క ప్రభావానికి లోనై ఉన్నారు. అపవాది ఈసా అలైహిస్సలాం వారిని, యేసుక్రీస్తు వారినే శోధించింది. అపవాది శోధనలో ఉన్నారు మీరు. ఖురాన్లో చెప్తున్నాడు, మీరు సాతాను, ఇందాక మౌలాలి గారు చెప్పారు, శైతాను మిమ్మల్ని కింద నుంచి, పైనుంచి, ఎడమ నుంచి, కుడి నుంచి, అన్ని వైపుల నుంచి నొక్కి మిమ్మల్ని తన చెడ్డ మార్గం మీదకి తీసుకుపోవటానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక్కడ నేను ఇన్ని సంవత్సరాలు, దగ్గర 20 సంవత్సరాల నుంచి నేను ఇలాగా చెప్తున్నాను. కానీ ఈ శైతాన్ టాపిక్ వస్తే చెప్పబుద్ధి ఏది కాదు. ఎందుకంటే అది ఎలా వివరించాలి అర్థం కావట్లేదు. అది వివరించకపోతే ఈ అన్వేషణలో తెలిసినటువంటి విషయం, అది వివరించకపోతే మానవ జీవిత పరమార్థం దొరకదు. నాకు మొన్న అర్థమైంది. రంజాన్లో ఎత్తేకాపులో దీక్షలో కూర్చుంటే ఈ భగవద్గీత కూడా చదివానప్పుడు ఏమంటున్నాడంటే, నా మాయ నుండి మీరు బయటపడలేరు. ఈ మాట ఎవరంటున్నారో తెలుసా? ఇక్కడే ఉంది. మన యొక్క మనశ్శాంతి, మన యొక్క జ్ఞానము, అర్థమవుతుందా, మన మార్గదర్శకత్వము, మన సంతోషము ఇక్కడే ముడిపెట్టాడు. ఎక్కడండి? శైతాన్, మాయ. మీరు బయటపడలేస్తారా? మీ వల్ల ఇద్దా? ఈ మాట ఎవరు చెప్తున్నారు తెలుసా? సాక్షాత్తు భూమి ఆకాశాల యజమాని చెప్తున్నాడు. మీ వల్ల కాదు, మీకు సాధ్యం కాదు. మరి ఎలాగా చెప్పండి ఒకసారి. ఎలాగా? ఆయనే బయటపడేయాలి. ఎందుకంటే ఆ మాయను ఆయనే సృష్టించాడు. పగలు వెలుగైతే రాత్రి చీకటి మార్గం అనేది, అర్థమవుతుందా, అజ్ఞాన మార్గం. వెలుగు మార్గం అనేది దైవ మార్గం. అది గ్రంథాల్లో ఉందని ఇందాకే చెప్పాను. ఎవరైతే నన్ను అడుగుతారో, అర్థమవుతుందా, ఎవరైతే నన్ను అడుగుతారో ఆ మాయ నుంచి బయటపడి, ఆ సాతాన్ నుంచి బయటపడి, ఆ యొక్క శైతాన్ నుంచి బయటపడి ఎవరైతే నన్ను వేడుకుంటారో వారు ఆ మాయ నుంచి నా అనుగ్రహంతో బయటపడతారు. అల్హమ్దులిల్లాహ్. అర్థమవుతుందండి? ఇంటి దగ్గరకు వచ్చాము, ఊరి నుంచి తాళం చేయి, అక్కడ అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి కాడ మర్చిపోయి వచ్చాం, లేదా దారిలో పోగొట్టాము, ఇంటికాడికి వచ్చాం, పెద్ద తాళం వేసి ఉంటే తాళం చేయి లేకుండా వచ్చి ఇంటి ముందుకు వచ్చి ఏం చేయాలి? ఈ జీవిత పరమార్థానికి తాళం అక్కడే ఉందని చెప్తున్నాడు, నేను కాదు, ఆ దైవం చెప్తున్నాడు. అర్థమైందా విషయం? ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎందుకంటే ఇందాక చెప్పిన మౌలాలి గారు కానీ, మేము కానీ, మన యొక్క నజీర్ గారు కానీ, మన సోదరుడు ఇంకా అద్భుతంగా మాట్లాడాడు మక్బూల్ గారు, మన ఆలిం సాబ్ గారు కానీ, అంతకంటే ముందు మాట్లాడిన సోదరుడు కానీ, మా తపనంతా ఏంటంటే మనం అందరం సంతోషంగా ఉండాలి. ఆ మాయ నుంచి, ఆ అపవాది చెర నుంచి, అపవాది శోధన నుంచి, ఆ శైతాన్ నుంచి బయటపడాలి. దీనికి ఒక్కటి మార్గం ఉంది, రెండో మార్గం లేదుగా.